Hello viewers, Namaste, Jai Shri Ram, Jai Shri Ganesh Maharaj. So welcome to second episode of Bahuraya Arts 2. సో మన బాహురాయ ఆర్ట్స్ వాళ్ళది ఇంకొక సెకండ్ సెట్ గురించి మీకైతే ఆల్రెడీ చెప్పిన. సో ఇక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ వర్క్ ఏం నడుస్తుంది అనేది చూద్దాము. సో ఇవన్నీ కూడా పక్కకే ఉన్నాయి. అన్న వాళ్ళు అన్నోజిగూడలో ఒక షెడ్ ఉండి అది కూడా మొన్న వర్షం తర్వాత వాళ్ళు అంతా షెడ్ ఇక్కడికి ఒక్క దగ్గరికే మూవ్ చేస్తున్నారు. సో ఆ వర్క్లు అయితే ఇంకా అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి, ఆ విగ్రహాలు ఇంకా వస్తున్నాయి ఇక్కడికి. సో దాని గురించి మనం ఇన్ డీటెయిల్డ్ వీడియో ఇంకొకటి అయితే చేస్తాము. సో లెట్స్ గో అండ్ వాచ్ దిస్ సైడ్. సో మనకి ఈ షెడ్ అయితే షెడ్ 2 అనమాట వీళ్ళది. ఇక్కడ అయితే డిఫరెంట్గా ఏదో చేస్తున్నారు కంప్లీట్గా. కాన్సెప్ట్ అయితే మనకి ఇంకా రివీల్ కాలేదు ఇది. సో పెద్దగా ఉంది, చాలా భారీగా ఉంది వచ్చేసి. అండ్ ఈ షెడ్లో మెయిన్ వచ్చేసి అయితే మనకి యూనిక్ వినాయకులు ఉన్నాయి ఇక్కడ అన్నీ. అంటే వీళ్ళు ఓన్లీ కస్టమైజ్డ్ షెడ్ లాగా అయితే దీన్ని చేస్తున్నారు. సో మనకు డిఫరెంట్ మోడల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, సిట్టింగ్లో కానీ ఫేసెస్ కానీ డిఫరెంట్ స్టాండింగ్లో కూడా. సో ఇక్కడ లోపలికి అయితే చూపిస్తాం మీకు. సో ఇది చూడండి మీరు, ఇది ఒకటి మనకి వెనకాల అయితే సూపర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే ఇంకా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ రాలేదు, బట్ ఆ పామ్లు ఏవైతే ఇచ్చారో పైన వెరీ బ్యూటిఫుల్ ఉంది అవుట్పుట్ అయితే ఇది. సో ఇక్కడ చూసినట్టయితే ఇంకొకటి మనకి స్టాండింగ్లో కూడా ఇక్కడ ఉన్నాయి, జూమింగ్లో చూపిస్తాం. మనకి అక్కడ వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం ఉంది బికాజ్ ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి స్టాండింగ్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్. మీరు చూడొచ్చు పక్కన అతను వర్క్ చేస్తున్నాడు, ఆయన హైట్ ఎంత ఉందో ఆ విగ్రహం పక్కన నిల్చుంటే. సో వైడ్ యాంగిల్ అయితే మీకు చూపిస్తున్నాం మొత్తము. సో మనకైతే ఈ విగ్రహం అయితే ఆల్మోస్ట్ 18 feet ప్లస్సే ఉంది. అండ్ దాని పక్కన ఉన్నది కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఈ విగ్రహం చూసుకుంటే మనకు గణేశుడు స్టాండింగ్లోనే ఉన్నారు పొజిషన్లో. అండ్ మన గణపతి అయితే కింద గ్లోబ్ మీద కాలు పెట్టి నిల్చున్నాడు. సో ఇది ఒక రాయల్ బాస్ స్టైల్లో నిల్చున్నట్టయితే ఉంది ఈ విగ్రహం మనకి. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇవి మనకి ఎప్పుడు రెగ్యులర్ సిట్టింగ్ పొజిషన్సే, కాకపోతే ఇవి కూడా మంచిగా నీట్గా ఫినిషింగ్ చేసారు వీళ్ళు. అండ్ ఇవి వచ్చేసి ఒక 12 feet 13 feet హైట్లోనే అయితే ఉన్నాయి. అండ్ దీనికి మనకి ఇంకా టైం ఉంది. దీనికి ప్రతి విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుంది ఏంటి అనేది ఇంకా కొంచెం టైం ఉంది. సో అదైతే మనం తర్వాత చూద్దాం దాని గురించి. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక యూనిక్ మోడల్ అనమాట. మనం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ ఉంది ఇది ఫినిషింగ్తో పాటు. 3 తలలు అయితే ఉన్నాయి, మన త్రిముఖ గణపతి ఇది. అండ్ చూడవచ్చు మనం హ్యాండ్స్ కూడా 6 hands. నార్మల్గా అయితే 4 hands చూస్తాం మనం రెగ్యులర్గా, బట్ దీనికి వచ్చేసి అయితే 6 hands ఉన్నాయి, 3 తలలు ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద నా ఫేవరెట్. అంటే చూడడానికి చాలా డీసెంట్గా. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చూడొచ్చు, కాలు మీద కాలు వేసుకొని. సో ఇక్కడైతే మ్యాక్సిమం అన్ని వినాయకులు కూడా ఒకదానికొకటి కాలు డిఫరెంట్గా ఉన్నాయి సిట్టింగ్ పొజిషన్స్. సో ఒకదానికి ఇట్లా ఉంటే ఇంకో దానికి కంప్లీట్గా టోటల్ ఆపోజిట్లా అట్లా ఏది కూడా మనకి సిమిలర్గా అయితే ఇక్కడ విగ్రహాలు మీకు కనిపించవు చూస్తే. సో ఇంకా లోపల అయితే వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి, చూద్దాము. ఇందాకైతే చెప్పినా కదా ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా డిఫరెంట్ ఉందని. సో మీరు చూడొచ్చు, మన గణపతి కాలు ఒకటి ఇక్కడ ఉన్నాక ఇంకోటి డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. అండ్ కంప్లీట్ వన్ సైడ్ అయితే బాడీ మనకి బెండ్ చేసి కూర్చొని ఉన్నాడు. సో ఇది ఈ మధ్యలో అయితే చాలా ట్రెండింగ్ కాన్సెప్ట్ ఇది, గణేశుడు అనేది డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ అనేది. మన స్టాండర్డ్ సిట్టింగ్ పొజిషన్ ఏదైతే మనం ధూల్పేటలో చూస్తామో, ముంబై గణపతికి ఆ సిట్టింగ్ పొజిషన్ అనేది ఉండదు, బికాస్ ఇవి చేయడమే చాలా యూనిక్గా ఉంటాయి కాబట్టి. సో ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని ఇంకా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మచ్ కంటెంట్ కోసం కీప్ లైకింగ్ మై ఛానల్. సో మీకు బెల్ ఐకాన్ మీదనైతే మన నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా. సో నోటిఫికేషన్స్ అనేది ఆన్ పెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక యూనిక్ గణపతి అయితే ఉంది బ్యాక్ సైడ్. సో ఇంకా అవుట్పుట్ అయితే కంప్లీట్గా అవ్వలేదు, బట్ స్టాండింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ అనమాట. సో ఒక చెయ్యి ఆశీర్వాదం ఇస్తే ఇంకొక చెయ్యి అయితే లోపలికి బెండ్ చేసి పెట్టారు. సో ఇది మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేవరకు అయితే ఇది సర్ప్రైజ్ అనమాట, ఇది ఒక సస్పెన్స్ అనుకోవచ్చు ఇది కూడా. అండ్ ఇక్కడ ఇంకొక విగ్రహం ఉంది మనకి కూర్చొని. సో ఇది మాత్రం నేను ఉమేష్ భాయ్ దగ్గర స్కెచ్ అయితే చూసినా, నేను రివీల్ చేయాలనుకోవట్లేదు ఆ స్కెచ్ని, బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద యూనిక్ అండ్ హైలైట్ ఆఫ్ 2024 ఈ విగ్రహం ఉండబోతుంది. సో మనకు ఆల్రెడీ గణపతి సిట్టింగ్లోనే మనకి 15+ feet ఉన్నాడు హైట్లో. సో చూడాలి దీని అవుట్పుట్ ఫైనల్లీ ఎలా వస్తుంది అనేది. ఇప్పటికైతే ఓన్లీ మన గణపతి వర్క్ అయితే ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. సో మిగతా మనకి ఏదైతే దీని ఇంకా కంప్లీట్ సెటప్ ఏదైతే ఉందో ఆ సెటప్ కోసం అయితే మనం వెయిట్ చేయాలి. మనం చూడొచ్చు ఆల్రెడీ గణపతి కాళ్ళు కూడా నా పైకే ఉన్నాయి, నేను వచ్చే 6 feet. సో గణేష్ ఈజ్ ఆల్రెడీ 6 feet పైన ఉన్నాడు. సో దీన్ని రివీల్ చేయాలి అంటే మాత్రం మనం కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాతనే రివీల్ చేస్తాం దీన్ని. సో ఇక్కడ ఇంకొకటి డిఫరెంట్ కాళ్ళు అయితే మనం చూడొచ్చు. మన అయ్యప్ప స్వామి ఎట్లయితే కూర్చుంటారో మన గణనాథుడు కూడా అదే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు, కొంచెం సిమిలర్ టు దట్ బట్ నాట్ అయ్యప్ప.
బట్ అదే చెప్తున్నా కదా, ఇక్కడైతే మనకి ఈ పర్టికులర్ షెడ్లో బావురాయ ఆర్ట్స్లో ఏదైతే ఈ షెడ్ ఉందో ఇక్కడైతే అన్నీ ఆల్మోస్ట్ డిఫరెంట్ యూనిక్ పొజిషన్. ఏదైతే మనం షెడ్ 1లో చూసినాం ఎపిసోడ్ 1లో, దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అక్కడ అన్ని భారీ పెద్ద విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ కూడా అవే విగ్రహాలు పెద్దవి, బట్ దీనికి ఇంకా కొంచెం యూనిక్ కాన్సెప్ట్ అనేది యాడ్ చేశారు. సో దీనికి చూడవచ్చు మనం 2 sides కూడా పిల్లర్స్ వచ్చినాయి. మన గణేశుడు రెస్టింగ్ పొజిషన్లో అన్నట్టయితే కూర్చుని ఉన్నారు. సో ఈ పర్టికులర్ షెడ్ మీద ఇంకొక వ్లాగ్ అయితే ఇక్కడ కలరింగ్ స్టార్ట్ అయిన తర్వాతనే చేస్తా, ఎందుకంటే ఇవి వచ్చేసి అన్ని యూనిక్ ప్యాటర్న్స్ అనమాట. సో అన్నీ కూడా మనం కొంచెం స్లోగా రివీల్ చేద్దాం అనేసి దీని మీద కొంచెం లేట్ ఎపిసోడ్ అయితే వస్తుంది. బట్ స్టే ట్యూన్. మళ్ళీ మనం ఫస్ట్ షెడ్కి అయితే మనం టైం టు టైం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం మీకు. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.